ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దయగల తండ్రి, నీ నామములకు వేలాది స్తోత్రములు నాయన. ఇక 22nd లెంట్ డేలో కూడా నువ్వు మాకు తోడేడుగా ఉండి నేను స్తుతించడానికి ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ సేవకుని బోరుగా వాడుకుని నీ మాటలోని వాక్యాన్ని మాకు అందించండి. నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనమంతా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 1వ వచనం. సామ్స్ 127:1. సామ్స్ 127:1. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంలో కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈరోజు దేవుని వాక్యాంశం ఏంటంటే డిపెండెన్సీ, అంటే దేవుని మీద ఆధారపడే జీవితం ఏ విధంగా ఉంటుంది. దేవుని యొక్క జోక్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం ఏం చేసినా మరి అది సఫలీకృతం కాదు అనడానికి ఈరోజు కొన్ని వాక్యాంశాలు ధ్యానం చేస్తాం. యెహోవా ఇల్లు కట్టించినట్లా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి ఈ లోకంలో ఇల్లు అంటే మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టాలన్నా అప్పుడు బాబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం ప్రపంచంలో ఎత్తైన ప్రదేశం కింద కట్టాలని వారు నిర్ణయించుకుని కడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాని దేవుని చిత్తం కాకపోతే వారి ఒకళ్ళ భాష ఒకరికి అర్థం కాకుండా, జనాంగానికి ఒకళ్ళ లాంగ్వేజ్ ఒకరికి అర్థం కాకుండా వెంటనే వారికి వేరు వేరు భాషలు మాట్లాడేటట్టుగా చేసేవాడికి ఆ జనాంగం అంతా చల్లా చెదిరిపోయి ఆ కట్టడాన్ని కట్టలేకపోయాడు. కాబట్టి మనం ఒక ఇల్లు కట్టాలన్నా, కుటుంబాన్ని కట్టాలన్నా దేవుని కృప మాత్రమే ఉండాలి. మనం ఎంత ప్రయాసపడినా మనం ఏం చేయగలమండి? కుటుంబాన్ని కట్టలేమో. ఈ లోకంలో ఏది ప్రయాసపడి మనకు మనం సాధించలేము. అందుకని అంటారు, గుర్రాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళగలమంటే చెరువు దాకా తీసుకెళ్తాం, అని నీళ్లు తాగించలేము. అలాగే కుటుంబంలో కూడా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే దేవుడే వారిని ప్రేమగా మార్చాలి తప్పితే ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి జోక్యం చేసుకుని అన్ని మార్చలేరు. హృదయాన్ని మార్చేది దేవుడే, కుటుంబాన్ని కట్టేది దేవుడే. కాబట్టి మనము ప్రయాసపడే కంటే దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు మార్చగలడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చగలడు. ఎవరైనా పాస్టర్ గారు మీరు చెప్పండి అని అన్నారనుకోండి, ఎవరి మాట ఎవరు వింటారు? ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వినట్లా. తల్లిదండ్రుల మాటే వినట్లేదు, అత్తమామల మాట వినరు, అసలు ఎవరి మాట ఎవరు వినరు. ఒక మొక్కలో చెప్పాలండి. కానీ వారికి జ్ఞానం కలగాలన్నా, వివేచన జ్ఞానం కలగాలన్నా, మా రక్త సంబంధులైనా, కుటుంబ బంధువులైనా ఎవరికైనా మనం విజయం చెప్తామంటే డెఫినెట్గా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనోనేత్రాలు తెరవబడి కుటుంబాలు కట్టబడాలంటే ఈ లోక ప్రయాస ద్వారా ఏది జరగదు. కాబట్టి దేవుడు యెహోవా ఇల్లు కట్టించినట్లా దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినట్లా దాని కావలి కాయవారు మేలుకొని ఉండడం. ఈ రెండో సెంటెన్స్ ప్రాక్టికల్గా ఎంత ఇంప్లిమెంట్ అయిందండి? ప్రాక్టికల్గా పట్టణాన్ని మేలుకొని ఉండి కాపలా కాస్తున్నారు, కానీ మరి దాన్ని కాపాడగలిగారా? కాపాడలేకపోయారు కదా. కాపాడలేకపోయారు అంటే దేవుడు కాపాడితే మనుషుడు, మరి దేవుడు కాపాడితేనే భద్రపరచబడుతుంది ఏదైనా. కాబట్టి అసలు నిజంగా హైయెస్ట్ సెక్యూరిటీ జోన్లో ఫీల్ అయి ఉంటారు కదా. ఎప్పటికీ తెలియదు, అక్కడ ఉంటున్న వ్యక్తులు కూడా తెలియదు. కానీ మరి ఎంత ఆశ్చర్యకర రీతిలో జరిగిందండి కదా. ఎవరికి తెలియదు, ఎవరి ఇంట్లో విషయాలు ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు కదా. కానీ ఇది అందుకే వాక్యం చూడండి, యెహోవా పట్టణమును కాపాడనిలా దాన్ని కావలి కాయేవారు మేలుకొనిట పడుతున్నాయి. కాబట్టి దేవుని కాపుదల మాత్రమే మనకు ఉండాలి. ఈ లోకంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్నాం, తిరుగుతున్నాం, పనులు చేస్తున్నాం, ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తున్నాం. ఎవరు కాపాడగలుగుతారు? ఎవ్వరూ కాపాడలేరు. కేవలం దేవుని కాపుదల మనకు ఉంటే మనం ఏమవుతామండి? ఆరోగ్యకరంగా ఎటువంటి అపాయాలు మనకు పొంచేయకుండా. అందుకనే కీర్తన ఎన్నో వచ్చామండి, మనం ఎప్పుడు చదువుతాం. 91వ దావీదు కీర్తనలో ఏమన్నది? 91వ దావీదు కీర్తనలో చూడండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీకు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను,
అపాయము నీ యొద్దకు రాదు. చూసారండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గిడారంలో సమీపించు. ఈ అధ్యాయం అంతా క్లియర్ కట్గా చెప్తూ లాస్ట్లో నేను ఏమన్నాడంటే అతను 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్పచేదను. కాబట్టి దేవునికి మొరపెట్టే వారంగా ఉంటే మాత్రమే ఈ లోకంలో మనం కాపాడగలగలం, భద్రపరచగలం, ఆరోగ్యంగా క్షేమకరంగా ఉండగలం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం అన్ని విషయాల్లో కూడా దేవుని కృపా కాపుదల మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన కాపాడకపోతే మీరు ఎంత సేఫ్ జోన్, సెక్యూరిటీ జోన్లో ఉన్నా అది వ్యర్థమే. దేవుడు మీరు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. దేవుడు జోక్యం చేసుకున్న పని చేయకపోతే మీకు వ్యర్థమే. నిన్న మేము వెళ్ళాం కదండి, మొన్న వెళ్ళాం కదా సామ్యాల్ గారు నేను. మా టికెట్లు లాస్ట్ రోలో చక్రం దగ్గర వచ్చింది 35-37 అంటే ఇంకా లాస్ట్ అనమాట. దేంట్లో అసలు బస్సులు వెళ్ళడమే కష్టం. ఆ లాస్ట్ 2 వచ్చినాయి, ఏం చెయ్యాలా అని అనుకుంటా వెళ్ళాం. వెళ్తే ఫ్రంట్ ఎవరో 2 సీట్లు ఖాళీగా ఉంటే కొంచెం మనం రిక్వెస్ట్ చేసి అమ్మాయి ఎవరైనా వచ్చి లేచిపోతారంటే అలా కూర్చుంటే మొత్తం మా ఇద్దరికే పక్క పక్కన 2 సీట్లు ఫ్రంట్లో ఉండి చివరిదాకా వెళ్ళిపోయామండి. ఆశ్చర్యకరమే కదా, ఎవరు సీట్లు ఆడిస్తారు. అలా వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అసలు ముందు 2 సీట్లే ఖాళీ ఉన్నాయి, ఆ తర్వాత నుంచి మొత్తం అన్నీ ఫిలప్ అయిపోయాయి చివరిదాకా. ఆ 2 సీట్లు లైన్ ఎక్కువ కూర్చున్నాం. నేను అనుకున్న చిన్న సీట్ల విషయంలో కూడా మనం ఏం చేయలేము, కూడా అన్నీ ఫిలప్ అయిపోతే నిలబడి రావాలి అంత దూరం నుంచి. వెనకాల ఉన్న కష్టమే, ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా కంఫర్టబుల్ జర్నీతో వెళ్ళి వచ్చేసామండి. నిజంగా మేము వెళ్ళడం ద్వారా అక్కడ సేవకులు వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆదరించబడ్డారు. ఆంటీ గారిని అయితే మరి మన తల్లిదండ్రులు ఎలాగో అలాగే కదండి. కాబట్టి ఎవరైనా మరి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత పరిచయం ఉన్నప్పుడు అసలు మన మనిషి మరణము ఆయన గురించి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉంటారు చాలామంది. ఆ సాక్ష్యాలు చెప్పినప్పుడు చనిపోయినప్పుడే ఎక్కువగా హృదయం నుంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అందరూ. అది చెప్తున్నప్పుడు నిజంగా వీళ్ళు ఇలా జీవించారు, నిజంగా జీవించినప్పుడు ఇలా దేవుని కోసం మందిరం కట్టడం కోసం ఎంత ప్రయాసపడ్డారని చెప్తుంటే ఆ చనిపోయినా సరే ఆ సాక్ష్యాలు అలా ఉండిపోతూ ఉంటాయి. మనుషులు ఉండకపోవచ్చు కానీ వారి జీవితం అనేది, వారి సాక్ష్యాలు అనేవి ఈ లోకంలో ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మనం దేవుని కోసం బ్రతికే వారంగా ప్రతి విషయంలో దేవుని జోక్యం ఉండేటట్టుగా ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే నేను ఒక వాక్యం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీ పొందనేరడు. చూడండి, అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు. ఎందుకంటున్నాడు అంటే చూడండి 25వ వచనంలో, ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పింది. చూసారండి 22వ వచనం ఏముందంటే, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోధియా దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. ఒక వ్యక్తి బాప్తిస్మం ఇవ్వాలంటే అతనికి ఏం అధికారం ఉండాలి? బాప్తిస్మం ఇవ్వాలంటే ఇప్పుడు దేవుని పని అన్ని పనులు చేయటం వేరు, వాక్యం అవకాశం వచ్చినప్పుడు చెప్పడం వేరు. బాప్తిస్మం ఎవరు ఇవ్వగలుగుతారు? అభిషక్తులే కదా ఇవ్వగలుగుతారు. దేవుని సేవకులకు అభిషేకం పొందిన వారు బాప్తిస్మం ఇవ్వగలుగుతారు. ఈ యేసయ్యకి యోహాను ద్వారా బాప్తిస్మం అనేది ఇవ్వబడ్డారు కదా. ఆయన వచ్చినప్పుడు నేను మీకు దేవుని కుమారుడు నేను ఇవ్వలేను అని అంటే, లేదు లేఖనాల ప్రకారం ఇలా జరగాల్సి ఉంది, ఇప్పటికీ ఇది కానిమ్మని యోహాను గారి ద్వారా యేసయ్య బాప్తిస్మం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత యేసయ్య ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి ఆయన పరిశుద్ధాత్మ పొందుకుని బాప్తిస్మం పొందుకున్నారో, తర్వాత ఆయన కూడా అనేకమైన స్వస్థతలు అద్భుతాలు చేస్తూ దేవుని పరిచర్య ప్రారంభించాడు. 30 సంవత్సరం దాకా తండ్రికి సపోర్ట్గా, తండ్రి చేసే పనిలో సహాయకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడో,
40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన దేవుని యొక్క పరిచయం చేస్తూ అనేక మందిని అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. చూడండి, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచూ బాప్తిసం ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన కూడా అభిషక్తుడు కాబట్టి ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు చాలా మందికి. ఇస్తుంటే ఆ పక్కనే 23వ వచనం, సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. యోహాను గారు కూడా ఈ ప్లేస్లో, ఏ ప్లేస్ అది? సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలము, ఆ ప్లేస్లో బాప్తిసాలు ఇస్తున్నాడు. ఈయన కూడా అక్కడ ఆయనే ఇస్తున్నారు. ఈ కొంతమంది శిష్యులు వచ్చి ఈయన క్వశ్చన్ అడిగారు, ఇలా నువ్వు అప్పుడు ఆ రోజు బాప్తిసం ఇచ్చిన యేసయ్య అక్కడ బాప్తిసం ఇస్తున్నారు అని చెప్తారు ఇంక ఇన్ఫర్మేషన్. అప్పుడు ఈయన ఏమంటాడంటే, అందుకు యోహాను ఇట్లెన్నో తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందలే. కాబట్టి ఈ లోకంలో ఒక వ్యక్తి ఇంకో బాప్తిసం ఇచ్చే అధికారాన్ని దేవుడే మనకి ఇవ్వాలి. యేసయ్యకి దేవుడే, పరమతండ్రి దేవుడే ఆయనకు అధికారం ఇచ్చాడు కాబట్టి, అభిషక్తుడిగా అభిషేకించాడు కాబట్టి ఆయన బాప్తిసం ఇవ్వడానికి దేవుడు అనుమతించాడు. ఆ విషయమే చెప్తున్నాడు. ఈ లోకంలో ఏ తలాంతులైనా, ఏ యొక్క మనకి ఇచ్చే అవకాశాలైనా దేవుడు మాత్రమే ఇవ్వాలి. దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు సేవకుడిగా ఒకరు పిలుచుకుని ఆ బాప్తిసాలు ఇచ్చే అవకాశం దేవుడు మాత్రమే ఇవ్వాలి. మనకు మనం ఇద్దామంటే అవుతుంది అండి, అవ్వదు కదా. ఇప్పుడు వాక్యం చెప్పడానికి 40 days అందరికీ అవకాశం ఇస్తున్నాం, కానీ వీరు బాప్తిసాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. దేవుడు సేవకు పిలుచుకుని అభిషేకించిన తర్వాత, యేసయ్య కూడా అభిషేకింపబడిన తర్వాత అప్పుడు బాప్తిసాలు ఇచ్చాడు. ముందు ఎప్పుడైనా ఆయన ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఏమి తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులు మనకి ఇచ్చినప్పుడు ఆ తలాంతుల్లో మనం వాడబడే అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికోసం తయారు చేయబడిందో, ఏ తలాంతులు ఎవరికి ఇవ్వబడ్డాయో దానిలో తప్పకుండా మనం వాడబడాలి. ఎందుకంటే దేవుడి నుంచి మనం అవి పొందుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం పొందుకోలేని వాటి విషయంలో కూడా మనం ప్రయాసపడ్డామనుకోండి, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసమో వ్యర్థమే. దేవుడు నీకు ఏ పని చెప్పాడో, ఏ తలాంతులు ఇచ్చాడో, నీకు ఏ పని అసైన్ చేశాడో ఆ పని మాత్రం మనం చేసినప్పుడు దేవుడు దాన్ని ఆ పనిలో 100% అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. కాబట్టి పని మనం వేరే పని మనకు సంబంధం లేని పనులు మనం చేస్తామన్నాం అనుకోండి, అందులో ఎంత ప్రయాసపడినప్పటికీ అది యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కాబట్టి ఈ రోజున నా జీవితంలో అయితే నేను 17 మందికి బాప్తిసాలు ఇచ్చానండి. నేను చాలా అలా సిస్టర్ గారు కూడా ఇచ్చింది కదా. అలా అనుకుంటున్నప్పుడు అనుకున్నాను, మనం చిన్న సేవకులం కదా. ఇప్పుడు పీడి మేడం గారు కానీ, డాక్టర్ క్లారా గారు కానీ, జనరల్గా వీళ్ళంతా పెద్ద సేవకులు ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అంటే మన చర్చికి వస్తున్నా పెద్ద సేవకులే ఫాలో అవుతూ ఉంటారు. ఆశ కూడా పెద్ద సేవకుల దగ్గర బాప్తిసం తీసుకోవాలి, మీకు ఏమన్నా ఆశ ఉందమ్మా అని అంటే అడుగుతాను. నేను అడిగాను కూడా. అడిగితే లేదు పాస్టర్ గారు, అలాంటిది ఏం లేదు, దేవుడు మనకి ఎక్కడ మరి తీసుకోమని మాకు ప్రేరేపిస్తే అక్కడే. నేను అనుకున్నాను, మీరు ఎక్కువ మన పీజీ స్టీఫెన్ పాల్ గారు ఏమి ఫాలో అవుతూ ఉంటారు కదమ్మా, మీకు అక్కడ పెద్ద సేవకుడి దగ్గర తీసుకున్నాను, మీకు ఆశ ఉందా, మరి అవి తీసుకోండి, మరి నేను చిన్న పాస్టర్ గారు కదా అంటే, లేదు పాస్టర్ గారు అలా కాదు, దేవుడు అభిషేకించిన సేవకుడు మాకు ఇక్కడ ప్రేరేపించబడ్డాను కాబట్టి మేము మీకు తీసుకున్నాం. అలాగా దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పినప్పుడు ఆ పని మనం చేసేవాళ్ళం. మనం ఇంకొకరికి హాస్పిటల్లో కాబట్టి పనిచేస్తారు కదండి, చిట్టమ్మ గారని, వాళ్ళ అమ్మాయి కూడా బీఈడీ చేసి వాళ్ళిద్దరూ తీసుకున్నారు బాప్తిసాలు. మీకు గుర్తుందో లేదు, రామరామ్ గారు మీతో అనుకుంటా తీసుకున్నారు. ఆవిడ పీజీ స్టీఫెన్ పాల్ దగ్గర తీసుకుందామని వెళ్ళారట. తీసుకుంటే ఆయన, అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారు అని అంటే, మేము ఇక్కడ లోకల్లో ఆశ్రమం చర్చికి వెళ్తామని చెప్పినప్పుడు, సరే మీరు అక్కడ తీసుకోండి అంటే ఆవిడ ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక్కడ తీసుకోవాలని ఆవిడకి దర్శనంలో కల్లో వచ్చినప్పుడు పాస్టర్ గారికి అప్పుడు దాకా ఏ రోజు చర్చికి రాలేదండి, మన దగ్గర రెగ్యులర్గా ఏం రారు. పాస్టర్ గారికి వచ్చి, పాస్టర్ గారు మీ పాస్టర్ గారి దగ్గర తీసుకోవాలని నాకు దర్శనంలో కల్లో వచ్చి తీసుకుంటామంటే, ఇంకా దాన్ని మనం కాలేయడానికి ఏముంది. ఇప్పుడు ఆవిడకి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆవిడకి ఆమె కుమార్తెకి మనం తప్పకుండా మన బాప్తిసం ఇచ్చి మన మందిరంలోనే బాప్తిసం ఇచ్చాం. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి వారికి ఇచ్చిన తలాంతుల్ని మనం ఏం చేయాలండి, దేవునిలోను లోకంలో మనకి ఏ పని చెప్పడం పని మనం కరెక్ట్గా చేయగలిగినప్పుడు మన ప్రయాస వ్యర్థం కాకుండా మనం ఆ పనిని చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఇంకొక వచనం చూడండి, ఇక్కడ చూడండి, అందుకనే దేవుడు ఏమంటున్నాడు యోహాను గారు, ఆయన పరలోకము నుంచి అనుగ్రహింపబడింది కాబట్టి ఆయన ఆ పని చేయగలుగుతున్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేమనే విషయాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడండి. ద్రాక్షవల్లిలో తీగలు ఏ విధంగా ఉన్నారో అలా మనం అంటుకట్టబడి అనుభవం ఉంటేనే ఆయన నుంచి మరి ద్రాక్షవల్లి మెయిన్ తీగలోంచి అందులోకి ఎలా వాటరు ఆ ఎనర్జీ అన్నీ ఎలా సప్లై అయ్యి ఫలిస్తాయో, దేవునిలో మనం ఎవరైతే ఉంటామో వారు మాత్రమే ఈ లోకంలో ఫలించే వారంగా ఉంటాము. ఈ లోకంలో మరి ఎంత ప్రయాసపడినా మనం ఫలించలేం. కానీ దేవుని చేయబడి నడిస్తే దేవుడు ఏం చేస్తాడండి, ఆయనే మనం నడిపించుకుంటా తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి మనం ఎక్కలేనంత ఎత్తైన కొండలకి ఎవరు తీసుకెళ్తారు? దేవుడే తన భుజస్కంధాల మీద తీసుకెళ్ళగలడు. చాలామంది సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటారు. నేను కదండి, నేను రఘుమార్ ముగ్గురు వెళ్ళాం కదా. ఆ అరకు వనజంగికి అక్కడ ఇంకోటి ఉంటుంది ఏంటంటే లంబసింగ్ కదా. 2 కిలోమీటర్స్ కొండ మీదకి నేను ఎక్కేసానండి అంటే రఘుమార్ గారు. ఎక్కి సన్ రైజ్ చూసామండి. మనం మేమే వెళ్ళాం కానీ మేము ఎక్కలేదండి. 2 కిలోమీటర్స్ ఎవరు ఎక్కుతారు కొండ, అలా దిగాలి కదా. కాబట్టి మనం ఎక్కలేము కొన్ని సందర్భాల్లో, చిన్న చిన్న ఎత్తైన ప్రాంతాలే ఎక్కలేము. కానీ దేవుడు అయితే ఆయన భుజస్కంధాల మీద మనల్ని ఎత్తుకొని ఆయన మోసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ లోకంలో భారమైన ఏ పనైనా, శ్రమ అయిన ఏ పనైనా, కష్టమైన ఏ పనైనా, ప్రతి విషయంలో ఆయనలో మనం ఉంటే మనం బహుగా ఫలిస్తూ ఆయన మనం చేపట్టి నడిపించగలుగుతారు. అందుకని ఆ పాట ఉంది కదా, భారమైన నా సేవ అని. మైక్ ఇష్టగా మీకు తెలీదా టీవీలో? భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా యాజకుడా యేసు మా అనుభవాలలో నడిపించితి. ఎడబాయని నీ కృపా నన్ను విడువకు ఎన్నటికీ. యేసయ్యా నీ మానుమానం బాయని నీ కృపా. ఇందులో అంటే రెండో సెంటెన్స్ ఉంది కదా, అది అంటే ఈ భారమైన సేవ నేను చెయ్యలేను అనే మాట నాకు ఒక్కొక్కసారి చాలా బాగానే ఆట తగ్గుతూ ఉంటుందండి. ఒకసారి నిజంగా నాకు అలాగా అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్కి అలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఏంటి ఇదంతా మనం చేసుకోలేకపోతున్నాం, చెయ్యలేము. అంతే కదండి, ప్రతిదీ ఎవరున్నా లేకపోయినా బాధ్యతగా అన్ని పనులు మనం చేసుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పాడు, పని రాకపోయినా పని నేర్చుకున్న దేవుడు మనకు అప్పచెప్పిన పని చేసుకెళ్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అది చాలా ఒక్కసారికి గుండెకి తగులుతూ ఉంటుంది. దాన్ని రుచి అనుభవం. ఈ మందిరం కట్టిన తర్వాత మొట్టమొదటి ఏంటి కానీ సిస్టర్ గారు 2019లో ఇక్కడ మేలో కట్టాం. తర్వాత రెంట్ వస్తుంది కదా, ఒక్క ఇల్లు లేదండి మన బ్రదర్, ఒక్క ఇల్లు లేదు, గట్టిగా చీకటి అనమాట అదంతా. నేను ఒక్కడనే 2 పేరు ప్రారంభించాలని వచ్చి ఇక్కడ భయంగా కూర్చునేవాడిని. చాలా ఎవరు వచ్చేవాడు కాదు, అంటే ఎవరు లేరు. నేను ఒక్కడి నుంచి కూర్చుంటా ఉంటే మన కరోనా వచ్చింటే కట్టిగా ఉండదు, నాకు భయం వేసేస్తూ ఉండేది. ఒక్కడే మా వాడు చిన్నోడు అని తీసుకురాలేక పాస్టర్ గారి ఇంటికి ఉండేవారు అనమాట. అలా కూర్చుని గంటన్నర కూర్చుని ప్రార్థన చేసుకుని తర్వాత నమ్మది ధైర్యం తెచ్చుకుని తలుపులు వేసుకుని ఆ చీకట్లోనే ఇలా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అంటే ఒక్కడే 20 days ఎవరు లేరు. కొన్ని ఎవరన్నా లేకపోతే మనుషులు అలచడిందా అంటే అసలు గట్టిగా చీకటి అండి, గట్టిగా చీకటి కూడా ఒక ఇల్లు ఉండేది కాదు. కానీ మరి 2 prayers కదా అని ఒక్కడే కూర్చొని బిగ్గుమంటే కూర్చునేవాడు. ఇలా నిజంగా దేవుడేనండి ధైర్యం. మనకి భయమే, ఎవరికైనా మనుషులు అనేది భయమే కదా. అలా 20 days మీద కరోనా వచ్చింది. ఆ 21 days నుంచి మందిరాలు స్టాప్ అయ్యింది. ఏ బాగుంటుంది ఏంటో అసలు మనుషులు అలచడేం ఉండేది కాదు. అది ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా
దేవుడే మనకి సహాయం చేయకపోతే మనం ఏం చేయగలుగుతామండి? ఏం చేయగలుగుతాం కదా? ఏమీ చేయలేం. అందుకని దేవునిలో ఉంటే ప్రతి విషయంలో కూడా దేవుడే సహాయం చేయగలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ 3:5 చూడండి. 2 కొరింథీ 3:5. 2 కొరింథీ 3:5లో మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. ఇది 100% ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఉన్నప్పుడు మన సామర్థ్యంతో కాకుండా దేవుని వలనే మనకు అన్ని జరుగుతుంది. మనం ఈ లోకంలో అన్ని విషయాల్లోనూ బలహీనలమే, తెలివి తక్కువ వారమే, అన్ని విషయాల్లోనూ జీరోనే. కానీ మన వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి. కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తూ ఉంటాడు, ఎవ్వరూ సహాయం చేయలేరు. ఈ 2017లో ఈ సైట్ కొన్నప్పుడు 19లో మందిరం కట్టాం. క్రిస్మస్ పెట్టామండి, 1000 మందికి 1200 మంది భోజనాలు పెట్టి. వాడు చిన్నాడు కాబట్టి నింపేసి వచ్చేసి నేను చార్లెస్ గారు రామరామ్ గారేనండి. అసలు ఎవరో లేరు, అన్నీ ఇక్కడ అన్నీ పడేసి 1 గంట దాకా ఉండి పాత్రలు కుర్చీ గ్రౌండ్లో అలా వదిలేసి వెళ్ళిపోయామండి సిస్టర్ గారు. అవన్నీ సర్దుకునేటప్పుడు 1 గంట అయింది. అఖిలాక్ష కూడా చిన్నోళ్ళు అక్కడ పడుకోబెట్టేసి మా బొడ్డున భాషను నింపేసి మేము ముగ్గురుమే ఉన్నాం 1 గంట దాకా. ఎవరు లేరు అప్పుడు, ఎందుకంటే అందరూ లోపలే మందిరం జరిగేది. సైట్ కొన్నప్పుడే పెట్టాం. సిస్టర్ రమణ్ గారు గుర్తుందా మీకు? అప్పుడు 1200 మంది కొట్టి చదివి పడేసి 1 గంటకు 2 గంటలకు వెళ్ళాం. కాబట్టి ఇవన్నీ పనుల్లో మన సామర్థ్యం వల్ల జరగలేదండి, దేవుని సహాయం ఉండడం వల్లనే దేవుడు జరిగించాడు. ఆ సామాన్యులు ఒకటి పోయినా సరే మళ్ళీ మనం డబ్బులు కట్టమంటారు కదండి. ఇక్కడ ఎవరు మనుషులు లేరు, ఏ కాంపౌండ్ లేదు, కానీ ఏది పోకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి దేవుని మన సామర్థ్యం కాదు, కానీ కేవలం దేవుని వలనే ప్రతిదీ జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇది మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవునిలో మనం ఉంటే మనం ఫలించే వారంగా ఉంటాం. దేవునిలో ఉంటే ప్రతి విషయంలో మనకు జోక్యం చేసుకుని మనకు ఆయన అన్ని విషయాల్లో కృప చూపించేవాడిగా ఉంటాడు. దేవునిలో మనకు ఉంటే మనం ఏం చేస్తాడంటే ఆయనకి మనకి తలగా ఉంచుతాడు కానీ తొక్కగా ఉంచాడు. ఇంకొక వచనం చూడండి, 2 Kings 6:27. 2 Kings 2 రాజులు 6:27. 2 Kings. యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారములకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి లెబనాన్కి ఎలా యుద్ధాలు జరుగుతున్నాయో, యేసుక్రీస్తుకు ముందండి, అప్పటి నుంచి ఒక 2000 సంవత్సరాల ముందు అప్పటికి ఏ ఫైటింగ్ జరుగుతున్నాయి, ఈరోజు జరుగుతున్నట్టే జరుగుతూ ఉండి. ఎంత కరువు కాటకాలు ఉన్నాయంటే ఇజ్రాయెల్ దేశంలో ఆకలికి అలమటిస్తూ 2 స్త్రీలంట, చూడండి 28వ వచనంలో ఉంది. ఒక అమ్మాయిని ఈ రాజు అడుగుతున్నాడు, ఎందుకు విచారంగా ఉన్నావంటే, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డని భక్షించుదాము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిని, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్మని అడిగితే కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ మాటలు విని తన వస్త్రమును చెప్పుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా, చూసారండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. అంటే కరువు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు ఏమీ దొరకట్లేదు ఆహారం. ఇప్పుడు ఇంకా మనకి గ్యాస్ దొరకట్లేదు కదా, ఇంకా చాలా చిన్నది, మనది ఏం యుద్ధంలో లేవు, అయినా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా. అలాంటిది ఆహారం తినడానికి లేదు. 2 స్త్రీలు అలా బిడ్డల్ని చంపుకొని తినే పరిస్థితిలోకి వచ్చిందట. ఈ రాజుగారు ఆ ప్రాకారం గోడ మీద నడుస్తూ ఉంటే ఒక స్త్రీ విచారంగా ఉన్నట్టు చూచి ఎందుకున్నావు అంటే ఈ పరిస్థితి అంతా చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆఖరికి అలమటించి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆ పరిస్థితులు రాకముందే మనం ఎంత క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, ఎంత క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ముదిరి అసలు గ్యాస్ దొరకదు అన్నారనుకోండి, ఇప్పటికే అన్ని సిటీస్లో హోటల్స్ అన్నీ బంద్ అయిపోతున్నాయి కదా, మనకైతే ఇస్తున్నారు ఇంకా గ్యాస్.
ఆవిడ గ్యాస్ బంద్ అయిపోతేనే మనం ఇంట్లో వంట చేసుకోలేం. ఒక 6 నెలలు గ్యాస్ లేదనుకోండి ఎలా బ్రతుకుతాం? కరెంట్ లేదనుకోండి ఎలా బ్రతుకుతాం? అసలు ఆహార ధాన్యాలు అమ్మట్లేదనుకోండి ఎలా బ్రతుకుతాం? పాలు రావట్లేదనుకోండి ఎలా బ్రతుకుతాం? నిజంగా దేవుడు కృప చూపించకపోతే ఈ రోజున మన బ్రతుకులే. అందుకనే ఇశ్రాయేలు రియాజ్ ఏమంటున్నాడంటే ఆమెతోటి, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయను. కాబట్టి అతను రాజే, కానీ నీకు సహాయం చేయాలంటే నీకు దేవుడే సహాయం చేయాలి, కానీ నేనైతే నేను సహాయం చేయను. కాబట్టి రాజులను నమ్ముకున్నట్టు కంటే, మరి మనుషుల అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడితే దేవుడే సమస్తమును మనకి చేయగలుగుతాడు. ఈ లోకంలో ఏ పని మన శక్తి మీద, మన యుక్తి మీద, మన తెలివి మీద ఆధారపడి ప్రయాసపడితే మరి ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలికాయ ఉండేవారు మరి వేలుకొని ఉండుట వ్యర్థమే. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే దేవుడే మనల్ని, మన ఆరోగ్యాన్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని భద్రపరచగలుగుతాడు. కాబట్టి అటువంటి ఆత్మీయ స్థితిలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వారంగా మనం ఉందాం. అని సమయంలో చెప్పబడిన వాక్యం గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.